భూపాలపల్లిలో సంచలనం సృష్టించిన రాజలింగం మూర్తి హత్య కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. హత్య కేసులోని A1 సంజీవ్ హత్యకు ముందు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అనుచరుడితో కాంటాక్ట్లో ఉన్నట్లు తేల్చారు పోలీసులు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త హరిబాబుతో హత్యకు ముందు తర్వాత నిందితుడు సంజీవ్ టచ్లో ఉన్నారన్నారు ఎస్పీ కిరణ్ ఖారే. రాజలింగమూర్తితో ఉన్న భూ వివాదంతోనే పక్కాగా ఇద్దరు రెక్కి నిర్వహించి 4 మర్డర్ చేశారన్నారు. కేసులో 7 నిందితులను అరెస్టు చేశామని, మరో 3 పరారీలో ఉన్నట్లు తెలిపారు. కేసులో A1గా సంజీవ్, A2గా పింగిలి సీమంత్, A3గా మోరే కుమార్, A4గా కొత్తూరి కిరణ్, A5గా కొమరయ్య, A6 కృష్ణ, A7 సాంబయ్యలు అరెస్టు అయ్యారన్నారు. కొత్తూరు హరిబాబు, పుల్ల నరేష్, పుల్ల సురేష్లను త్వరలోనే పట్టుకుంటామన్నారు. నిందితుల నుంచి 2 కత్తులు, రాడ్లు, 5 బైకులు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు ఎస్పీ కిరణ్ ఖారే. 19 ఫిబ్రవరి రోజు నాగవెల్లి రాజలింగమూర్తి అతనికి మర్డర్ చేయడం జరిగింది అట్ ఈవినింగ్ 7 o'clock. ఈ మర్డర్ విషయంలో మాకు సమాచారం వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు ఇమీడియట్లీ ఆన్ ద స్పాట్కి అరెస్ట్ అయ్యారు. అప్పుడు అతను స్పాట్ ఆన్ ద డేట్ ఉన్నాడు. సో అయిన తర్వాత వీ షిఫ్టెడ్ హిస్ బాడీ టు ఏరియా హాస్పిటల్ భూపాలపల్లి అండ్ ఇమీడియట్లీ మన పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది అండర్ సెక్షన్ 117 in crime number 117/25 under section 191 subsection 2, 191 subsection 3, 61 subsection 2, 126 subsection 2, 103 subsection 1, read with 190 BNS in Bhopalpalli police station. ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత ఇమీడియట్లీ వీ ఫార్మ్డ్ స్పెషల్ టీమ్స్, తర్వాత టాస్క్ ఫోర్స్ కూడా దాంట్లో పెట్టడం జరిగింది. దాంట్లో మేము టెక్నికల్ ప్రకారంగా అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దాంట్లో CCTV ఫుటేజ్, సిడిఆర్ అనాలిసిస్, తర్వాత ప్రాపర్గా ఇంట్రొడక్షన్ చేసి మేము టోటల్ 10 అక్యూజ్కి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది అది ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ అక్యూజ్ డీటెయిల్స్ A1 రేణికుంట్ల సంజీవ్, అతను 36 year old ఉన్నాయి. అతని పైన ఆల్రెడీ 10 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 307 కేసు అటెంప్ట్ టు మర్డర్ కేసు ఉంది.